మ్, లూకాసు వార్త 12వ అధ్యాయము 39వ వచనం 40వ వచనం చదువుతున్నాను. లూకాసు వార్త 12, 39, 40 వచనాలు. దొంగ ఏ గడియను వచ్చునో ఇంటి యజమానునికి తెలిసిన ఎడల అతడు మెలకువగా ఉండి తన ఇంటికి కన్నం వేయుడని తెలుసుకొనుడి. మీరు అనుకొనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనుక మీరును సిద్ధముగా ఉండుడని చెప్పాను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆమెన్. చదువుకున్న వాక్యము మనం చూసినట్లయితే ఇక్కడ అంటుంది వాక్యము, దొంగ ఏ గడియలో ఏ సమయంలో వస్తాడో తెలిసి ఉంటే ఆ ఇంటి యజమానుడు జాగ్రత్త పడతాడు. అవును కదా, జాగ్రత్త పడతాడు. అంతేకాని దొంగ వస్తుంటే ఆ ఇంటి లాక్ కానీ లేదంటే మరి కబోర్డ్ లాక్ అని తీసుకెళ్ళి ఆ కీ ఇదిగో అని తీసుకొని ఆ దొంగకి ఇవ్వరు. ఎందుకంటే దొంగ వస్తున్నాడు కాబట్టి, అతనికి తెలియదు కాబట్టి, ఏ గడిలో వస్తాడో తెలియదు కాబట్టి ఎప్పుడు కూడా జాగ్రత్తగా ఉంటాడు ఇంటి యజమానుడు. ఒకవేళ వస్తున్నాడు సంగతి తెలిస్తే ఇంకా జాగ్రత్త పడతాడు. అవును కదా, అలాగే దొంగ ఏ గడి వచ్చిన ఇంటి యజమాని తెలుసుంటే జాగ్రత్త, తెలియకపోతే అనుకున్న గడియలో వచ్చాడంటే దొంగ వస్తే ఆ ఇంటి యజమానుడి పరిస్థితి ఏమై ఉంటుందో ఒకసారి ఆలోచించాలి. అలాగే యేసు ప్రభు వారు కూడా, మనుష్య కుమారుడు కూడా అనుకొనని గడియలో వస్తున్నాడు. మనం అనుకున్న గడియలో రావడం లేదు. ఆయన అనుకొనని గడియలో మనకు తెలియకుండా ఆయన రాబోతున్నాడు. ఆయన రాకడ అతి దగ్గరగా ఉంది నా ప్రియ సహోదరి సహోదరుడా. కాబట్టి ఏ గడిలో వస్తాడో, ఏ క్షణంలో వస్తాడో యేసు ప్రభు మనకు తెలియదు. కాబట్టి మనం ఎలా ఉండాలని బైబిల్ చెప్తుందంటే సిద్ధముగా ఉండాలి. సిద్ధముగా, రెడీ అని బైబిల్ చెప్తుంది. సిద్ధపాటు ఖచ్చితముగా ప్రతి ఒక్క క్రైస్తవునికి అవసరం నా ప్రియ సహోదరి సహోదరుడా. సిద్ధపాటు చాలా అవసరము. మనము సర్వసాధారణముగా ఎక్కడికన్నా ఊరికి వెళ్తున్నప్పుడు, ప్రయాణం చేస్తున్నప్పుడు ఎంత సిద్ధపాటు కలిగి ఉంటామో తెలుసు కదా. ఎంత సిద్ధపాటు. ట్రైన్ ఉందంటే ట్రైన్కి ఆ టైంకి మనము మినిమం అరగంట ముందుగానే వెళ్ళిపోతాం కదా. అంత జాగ్రత్తగా మనము అంత మెలకువగా ఉంటాం. మరి అటువంటప్పుడు మనము యేసు ప్రభు రాకడ అతి సమీపముగా ఉందని వాక్యం చెప్తుంది. ఆయన ఏ గడియో వస్తాడు, ఏ క్షణం వస్తాడు, అది ఏ సమయం మనకు తెలియదని చెప్తుంది. అటువంటి మనమెంత సిద్ధముగా ఉండాలి నా ప్రియ సహోదరి సహోదరుడా. మనమెంత సిద్ధముగా ఉండాలి. వాక్యం చెప్తుంది నా ప్రియ సహోదరి సహోదరుడా, సిద్ధపాటు చాలా అవసరం క్రైస్తవునికి. లోకము సిద్ధపాటు వేరు, క్రైస్తవుని సిద్ధపాటు వేరు. లోకము సిద్ధపడుతుంది. ఏం సిద్ధపడుతుంది తెలుసా? తన పిల్లల కోసము, తన భార్య కోసము, తన తల్లిదండ్రుల కోసము, తన కోసం కష్టపడుతూ అనేక శ్రమలు అనుభవిస్తూ రాత్రి భవలు కష్టపడుతూ సంపాదించి ఆస్తులు కూడబెట్టుకుంటున్నారు. ఎందుకు? వారి భవిష్యత్తు కోసం, వారి కుటుంబం కోసం. అది ఒక సిద్ధపరచుకుంటున్నారు వాళ్ళు. మనము కూడా సిద్ధపాటు ఉండాలి కదా. మన సిద్ధపాటు ఏమో తెలుసా? అలా ఆస్తులు కూడబెట్టుకోవటం కాదు మన సిద్ధపాటు. ఈ ఆఖరి క్షణాల్లో మనం ఉన్నాం, అంత్య గడియల్లో మనం ఉన్నాం. ఏ క్షణమో ఏ సమయం మనకు తెలియదు ఆయన రాకడ. కాబట్టి మన సిద్ధపాటు ఏం తెలుసా? మన బంధువుల కోసం, మన రక్త సంబంధికుల కోసం, మన పిల్లల కోసం, మన తల్లిదండ్రుల కోసం, మన వారందరి కోసం కూడా మనం మెలకువ కలిగి ప్రార్థించేవారుగా ఉండాలి. వారి మారు మనసు నిమిత్తం ప్రార్థించేవారుగా ఉండాలి నా ప్రియ సహోదరి సహోదరుడా. అదే సిద్ధపాటు. ఆ సిద్ధపాటు కలిగి మనం ఉన్నట్లయితే ఖచ్చితముగా మన వారందరూ రక్షించబడతారు నా ప్రియ సహోదరి సహోదరుడా. అటువంటి సిద్ధపాటు బైబిల్ చెప్తుంది. లోకం సిద్ధపడుతుంది, వారి సిద్ధపాటు వేరు. మనం సిద్ధపడవలసిన అవసరం వచ్చింది. క్రైస్తవులు సిద్ధపడవలసిన అవసరం వచ్చింది. మనం సిద్ధపడాలి. ఏం తెలుసా? మన వారి కోసం సిద్ధపడాలి. ఒకవేళ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ట్రైన్ టైము నీకు తెలుసు. ట్రైన్ టైంకు నీవు వెళ్లకుండా 8:30కి ట్రైన్ ఉందంటే నువ్వు 8 గంటలకు నువ్వు వెళ్ళవలసిన నువ్వు వెళ్ళవచ్చులే, పర్వాలేదులే అనుకున్న విధముగా నువ్వు వెళ్ళగలవా? వెళ్ళలేవు. ఒకవేళ వెళ్ళినా కూడా నువ్వు ఆలస్యముగా వెళితే
నువ్వు ఆ ప్లాట్ఫారం మీదకి రైల్వే స్టేషన్లోకి అడుగు పెట్టిన వెంటనే నీకు ఒక మాట వినబడితే, ఏం మాట తెలుసా? దయచేసి వినండి, ట్రైన్ నెంబర్ అని చెప్పి నీకు 663 అని కొద్ది క్షణాల్లో బయలుదేరుతుంది ట్రైన్. అంటే నీకెంత ఎంత భయము, ఎంత ఆందోళన. ట్రైన్ వెళ్ళిపోతుందని, ట్రైన్ వస్తుందని చెప్పడం లేదు. దయచేసి వినండి, గాడి నెంబర్ ప్లాట్ఫామ్ మీదకి వచ్చేసింది, కొద్ది క్షణాల్లో ట్రైన్ బయలుదేరుతుంది అన్నప్పుడు నీకు ఆ ట్రైన్కి కొంచెం దూరము, 2 ట్రాకులు దూరం ఉన్నప్పుడు నువ్వు దాన్ని దాటుకొని వెళ్ళాలి కదా. నీ ప్లాట్ఫారంలో నువ్వు లేవు, నువ్వు వేరే ప్లాట్ఫారంలో ఉన్నావు, కానీ ట్రైన్ వచ్చేసింది, అది కొద్ది క్షణాల్లో ట్రైన్ కదులుతుందని చెప్పినప్పుడు ఎంత భయం వేస్తుంది నా ప్రియ సహోదరి సహోదరుడా. గమనించావా? అదే నీ ట్రైన్కి టైంకి నువ్వు ముందుగా వెళ్ళి కూర్చుంటే నీ ప్లాట్ఫారంలో నువ్వు ట్రైన్ ఎక్కి ప్రయాణం చేయగలవు కదా. ఆఫ్టర్ ఆల్ ఈ ట్రైన్ కాకపోతే ఇంకొక ట్రైన్ వస్తుంది, అది కాకపోతే ఇంకొక ట్రైన్, లేదా బస్కి వెళ్తావు, అంతే కదా. అంతకు మించి వేరే ఏం ప్రాబ్లం లేదు. నీ టికెట్ నష్టం అవుతుంది బుక్ చేసుకుంది, అంతే కదా. అంతే, వేరే ప్రాబ్లం లేదు. దానికే అంత భయపడిపోతాం మనం. కానీ ఆయన రాకడ వచ్చినప్పుడు ఆయన వేవేల దూతలతో కూడా ఆయన ఆ కడబూర శబ్దం వినబడ్డప్పుడు, ఆయన మధ్యాకాశంలోకి వచ్చినప్పుడు నువ్వు ప్రభువును కూడా కలుసుకోవడానికి నువ్వు రెప్పపాట్లో కొనిపోబడతావు. ఒకవేళ కొనిపోబడకపోతే నీకు తెలిసిన వారు, నువ్వెంతో ప్రేమించిన వారందరూ కూడా ఒక్క క్షణంలో వెత్తబడితే, నువ్వు విడవబడితే నీ పరిస్థితి ఏంటి? ట్రైన్ పోతే ఇంకో ట్రైను, లేదంటే బస్సు వెళ్తానన్న ఆప్షన్ లేదు, ఇది కాకపోతే ఇంకొకటి అన్న ఆప్షన్ లేదు. ఆ సమయమే ఎత్తబడాలి నా ప్రియ సహోదరి సహోదరుడా. అర్థమవుతుందా? సిద్ధపడి ఉండండి అని చెప్పి వాక్యం చెప్తుంది. సిద్ధపాటు గురించి వాక్యం చాలా స్పష్టంగా మనకి గద్దిస్తుంది, హెచ్చరిస్తుంది. సిద్ధపాటు నిమిత్తం క్రైస్తవులు, ఈ రోజులో క్రైస్తవులు ఎలా ఉన్నారంటే, సిద్ధపడుతున్నారు, ఆస్తులు కూడా పెట్టుకుంటున్నారు, సిద్ధపడుతున్నారు వారి పిల్లల భవిష్యత్తు కోసము, భయపడుతూ ఆందోళన చెందుతూ రాత్రి బవళ్ళు కష్టపడుతున్నారు. కానీ దేవుని నిమిత్తం, దేవుని వాక్యం నిమిత్తము, వాక్యం చెప్పే విధముగా ఒక్క రోజన్న భయము కలిగి, మెలకువ కలిగి ప్రార్థన చేయగలుగుతున్నామా అంటే అది లేదు నా ప్రియ సహోదరి సహోదరుడా. వాళ్ళు ఇదన్నారు, వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారని చెప్పి వీరి మీద మాట్లాడుతూ టైం అంతా వ్యర్థపరుచుకుంటూ వాదాలు చేసుకుంటున్నారు. కానీ వాక్యం చెప్తున్న సిద్ధపాటు కలిగి, భయము కలిగి, క్రైస్తవుల ప్రార్థనల మెలకువ కలిగి ఉంటున్నారా? అయ్యో రాకడ రాబోతుంది, అనేకమైన సూచక్రియలు నెరవేరుతున్నాయి కాబట్టి, రాకడ గడియ దగ్గరగా ఉన్నాం కాబట్టి, అతి సమీపముగా మనం ఉన్నాం కాబట్టి, మనము భయము కలిగి, మరి ముఖ్యంగా ఇంకా భయము కలిగి, మనల్ని ప్రేమించేవాళ్ళు, మనవారు, మన రక్త సంబంధికులు ఎంతో మంది ఉన్నారు, కోకొల్లుగా ఉన్నారు నా ప్రియ సహోదరి సహోదరుడా. వారికి ఒక్క రోజన్న వాక్యాన్ని చెప్పి, వాళ్ళు మారు మనసు నిమిత్తం ప్రార్థన చేసి ఆ సమయము నీకుందా? సిద్ధపాటు కలిగి ఉంటున్నావా? నీకు నువ్వుగా సిద్ధపడుతున్నావా? లేదా నీ కుటుంబం కోసము రాత్రి బహుగులు కష్టపడుతూ కూడబెట్టుకుంటున్నావా? ఎవరిదైపోతుందో ఒకసారి జ్ఞాపకం చేసుకున్న ప్రియ సహోదరి సహోదరుడా. వాక్యం చెప్తుంది సిద్ధపాటు. దొంగ ఏ గడిలో వస్తాడో తెలియదు కాబట్టి దొంగ వలె వస్తానంటున్నాడు ఆయన. ఆయన ఏ గడిలో రాత్రి రావచ్చు, పగులు రావచ్చు, ఏ క్షణమే రావచ్చు. ఏ క్షణమైనా మెలకువ కలిగి చెప్తున్నాడు చూడండి. మనుష్య కుమారుడు వచ్చును, ఎవరు? మీరు అనుకోని గడియలో వచ్చును. 12వ అధ్యాయం 40 వచ్చిన ఒక మాట చెప్తుంది చూడండి. మీరు అనుకోని గడియలో వచ్చును, మనుష్య కుమారుడు వచ్చును గనుక మీరును సిద్ధముగా ఉండండి. రెడీ నా ప్రియ సహోదరి సహోదరుడా. ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. మన సిద్ధపాటు లోకం వల్ల సిద్ధపాటు కాదు మనది. మన సిద్ధపాటు వేరు, క్రైస్తవుల సిద్ధపాటు వేరు, క్రైస్తవులకు ఉండవలసిన సిద్ధపాటు వేరు, లోకం సిద్ధపాటు వేరు. ఆ లోక సిద్ధపాటు అంతా కూడా నరకానికి, ఆరని అగ్నికి అది సిద్ధపడుతుంది. మరి నువ్వు సిద్ధపడవలసిన దేవునికి తెలుసా? ఆ ఆరని అగ్నికి వెళుతున్న వారిని మనము పట్టి
ఆ దేవుని నిత్య రాజ్యానికి చేర్చేవారుగా సిద్ధపడాలి నా ప్రియ సహోదరి సహోదరుడా. నీకు నువ్వుగా సిద్ధపడటం కాదు, నేను రక్షించబడ్డాను నా వరకు నా కుటుంబం చాలనుకోవటం కాదు. అనేక మంది అమాయక ప్రజలు కూడా యేసు ప్రభుని ఎరుగక ఆయన తునీకరిస్తూ, రక్షణ తునీకరిస్తూ మరి ఆ నరకానికి ఆరని అగ్నికి వెళ్ళిపోవడానికి సిద్ధముగా ఉన్నారు. జాగ్రత్త. వారందరి నిమిత్తం కూడా నీకు నాకు కూడా ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది. వారి నిమిత్తం ప్రార్థన చేద్దాం. వారి నిమిత్తం సిద్ధపడి, వారి నిమిత్తము మెలకువ కలిగి వారి నిమిత్తం ప్రార్థన చేసేవారిగా ఉందాం నా ప్రియ సహోదరి సహోదరుడా. ఈ మాటను దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్.